పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు సవరణను వ్యతిరేకిస్తూ కాకినాడ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక జామియా మసీద్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జామియా మసీద్ అధ్యక్షుడు ఇజాజుద్దీన్, న్యాయవాది జవహర్ అలీ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సరికాదని, ముస్లింల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లిం ప్రజల హక్కులను కాలరాసే విధంగా విలువైన వక్ఫ్ ఆస్తులను కాజేయాలనే దురుద్దేశ్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సవరణ బిల్లును తీసుకువచ్చిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకోకపోవడం ఇదే మొదటిసారి అని అన్నారు. మొండిగా ఈ బిల్లును తీసుకురావడానికి బీజేపీ కుట్రలు చేసిందన్నారు. దేశంలో ముస్లిం కూడా భాగస్వాములే అని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇమాం గౌస్, అజ్జు, కుతుబుద్దీన్, ఖలీసా, కరీం, హుస్సేన్ షరీఫ్, ఆన్సర్, బషీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। वक्फ प्रतिपत्तिని కాపాడాలి, మసీదులను రక్షించాలి, మసీదు ఆత్మను రక్షించాలి, వరకాతుహు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మన నల్ల చట్టాన్ని పార్లమెంట్లో అమలు పరిచారు. అది మనకి ముస్లిం సోదరులందరికీ, భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ బ్లాక్ డేగా పరిగణిస్తున్నాం. మనం నిన్నటి రోజున ఏదైతే మన వక్ఫ్ చట్టాన్ని సవరణలని వాళ్ళు ఆమోదింపజేశారో మన ప్రభుత్వం, దాన్ని మనం ఖండిస్తున్నాం, ఏకకంఠంతో ఖండిస్తున్నాం. మనం ఇలాంటి దుశ్చర్యలకు పాలు పడకండి. ముస్లిం సమాజం ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళు కామ్గా ఉన్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ప్రతిదీ ఆలోచిస్తున్నారు, చూస్తున్నారు. ఏంటి జరుగుతుంది, ఏంటి వివక్ష, ఏంటి వివక్షపూరితంగా ఎందుకు చేస్తున్నారు మన భారత ప్రభుత్వం. మనం కూడా ఒక శరీరం, భారతదేశం ఒక శరీరం అనుకుంటే ముసల్మాన్లందరూ కలిసి ఒక అంగం, ఆ శరీరంలో ఒక అంగం. మనం ఆ అంగానికి మీరు దెబ్బతీస్తున్నారు అంటే శరీరం కూడా దెబ్బతింటుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ముస్లింలను మీరు కించపరిస్తే, వాళ్ళని నష్టపరిస్తే నష్టపోయేది భారతదేశం అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే భారతదేశం అందరూ సుభిక్షంగా అన్ని మతాలు కలిసిమెలిసి ఉన్నప్పుడే భారతదేశం లౌకిక రాజ్యంగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఆగ్రగమి రాజ్యంగా ఉంది. ఇలాంటి రాజ్యాన్ని మీరు ఎప్పుడు పాడు చేయకండి. మనలో మనం వివక్షలు తీసుకురాకండి. ఐకమత్యంగా ఉందాం మనందరూ కలిసి. ఒక మతం మీద వివక్ష చూపకండి అని చెప్పేసి నేను మీ అందరి ద్వారా తెలియపరుస్తున్నాను. మిత్రులారా, సుమారు 14 సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో ఉన్న ముస్లిం సమాజంపై దాడులు జరుగుతున్నాయి. ఈ ముస్లింని ద్వితీయ శ్రేణి పౌరుడిగా మార్చాలని, వారి ఉనికి లేకుండా ఈ దేశంలో చేయాలని అనేక చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. అయినప్పటికీ ముస్లిం సమాజం ఎంతో ఓర్పుతో ముందుకు వెళ్తుంది. ఈ రోజున వక్ఫ్ బిల్లు పేరుతో పూర్తిగా ముస్లిం యొక్క ఉనికి ఈ భారతదేశంలో ఉండకుండా చేయాలని, వారికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా కాజేయాలని, పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని ఒక కుట్ర ప్రకారం ఒక బిల్లును తీసుకురావడం జరిగింది. మన చాలా దౌర్భాగ్యం ఏమిటంటే ఈ దేశంలో ఈ ఒక బిల్లు ప్రవేశపెట్టడానికి, ఒక బిల్లు చట్టం రూపదాల్చడానికి సపోర్ట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు వారిద్దరూ గనక లౌకిక వాదులుగా మనల్ని రక్షించి ఉంటే, వారు విత్డ్రా చేసి ఉంటే ఈ బిల్లు ఆమోదం పొంది ఉండేది కాదు. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి పేరుతో ముస్లింలను బలి చేయడం జరిగింది. మా ముస్లింల సమాధుల మీద అభివృద్ధి కట్టడాలు కట్టాలని ఒక దురుద్దేశంతో
వక్ఫ్ బిల్లుకు సహి చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం చాలా చింతిస్తున్నాం. ఇంతటితో ఆగిపోలేదు. తప్పకుండా ఈ వక్ఫ్ బిల్లు గురించి సుప్రీంకోర్టు దాకా అన్ని న్యాయస్థానాల్లో కూడా మేము క్వశ్చన్ చేస్తాం, ఛాలెంజ్ చేస్తాం. తప్పకుండా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తాం. ఒకవేళ మా ముస్లిం సోదరులు ఇలాగే గప్చిప్గా ఉంటే రేపటి రోజున మనందరి ఓట్లు కూడా లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది కూడా ఆ కుట్రలో భాగమే మిత్రులారా. కాబట్టి తప్పకుండా ఏదైతే వక్ఫ్ బిల్ నల్ల చట్టం వచ్చిందో నిన్న, దాన్ని వ్యతిరేకించడానికి మేము ఛాలెంజ్ చేయడానికి న్యాయస్థానాల్లో తప్పకుండా ముందుకు వెళ్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం.